హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ నరేష్. సో ఈరోజు వచ్చేసి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇక్కడ సమ్మర్ చాలా అయిపోయింది. సో సమ్మర్ చాలా అయితే ఇప్పుడు ఈరోజు టైం అనేది చేంజ్ అయింది. అది నేను ఆల్రెడీ పొద్దున్న వీడియో చేశాను. సో చూడొచ్చు మీరు. సో చూడండి ఫ్రెండ్స్, సమ్మర్ వస్తే ఇలా ఉంటుంది. సో పొద్దునేది ఇప్పుడే పోదనమాట. పొద్దునేది దాదాపుగా 7:30 8కి చీకటి అవుతుంది ఇప్పటి సంది. సో స్టార్ట్ అయింది సమ్మర్. సో సమ్మర్ అయితే ఇప్పటి సంది పార్ట్ టైమ్స్ అనేవి ఉంటాయి. సో ఎవరైనా మల్టాకు వచ్చే వాళ్ళు ఉన్నా కానీ వచ్చిన వాళ్ళు ఉన్నా కానీ సో ఇప్పటి సంది పార్ట్ టైం లింక్ ఫ్రెండ్స్. సో ఒకవేళ మీకు పార్ట్ టైం గిట్ల దొరికితే మీకు పర్మనెంట్ కూడా కావచ్చు అది. సో కంటిన్యూ పార్ట్ టైం చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను భుజిబాలో ఉన్న ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ చాలా ఉంది కాబట్టి చాలామంది ఇప్పుడు బీచ్లోకి వస్తారు. సో చూడొచ్చు వీడియో. సో చాలామంది ఎలా ఉన్నారో సో బీచ్లో ఇలా వస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఉప్పుంటారు ఇలా. సో ఇది భుజిబా బీచ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇప్పుడు మట్టి కూడా వేశారు. సో మట్టి మీకు కానొస్తుంది చూడండి. ఇక్కడ ఉసుక అనేది ఇప్పుడు నేర్పుతారు కొన్ని రోజుల తర్వాత, ఒక 2-3 రోజుల తర్వాత. సో నేర్పిన తర్వాత అందరూ వచ్చేసి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇది భుజిబా వచ్చేసి ఎక్కడంటే నియర్ స్క్వేర్ ఫ్రెండ్స్. సో స్క్వేర్కి బాగా దగ్గర. సో సూర్యుడు అనేది చూస్తే మీరు అక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్. సో చాలా టైం పడుతుంది సూర్యుడు పోవడానికి కిందికి. సో బాగంటే ఇంకొక ½ గంట పడుతుంది. సో ఆల్రెడీ 6:30 అవుతుంది ఇక్కడ టైం. 6:30 అవుతుంది. సో చీకటి అనేది ఇప్పుడు 7:30 ఇలా అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పటిసంది టైం చేంజ్ అయింది. సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నా కానీ వచ్చిన వాళ్ళు ఉన్నా కానీ సో పార్ట్ టైం నింపుకోండి. ఇప్పటిసంది మీకు ఈజీగా ఉంటుంది. సో నేను మల్టాలో ఉంటాను కాబట్టి నాకు ఇక్కడ సిచ్యువేషన్ తెలుసు. సో దాదాపు నేను 2 సంవత్సరాల పని చేస్తున్నా. సో ఏం చేసినా కానీ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ఒక 6 మంత్ వరకు నీకు పార్ట్ టైం అనేది దొరుకుతాయి. తర్వాత నీకు సీజన్ అన్ సీజన్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ సీజన్ సో అక్కడ చూడొచ్చు వాళ్ళు కూడా వీడియో తీసుకుంటారు. సో అక్కడ కపుల్స్ అనేది ఉన్నారు. సో మీకు ఇక్కడ జూమ్ చేస్తాను చూడండి. సో అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. సో చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇలా మల్టా గురించి ఏమైనా మోర్ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ కమెంట్ మీ. అండ్ పక్క నేను మీకు రిప్లై ఇస్తాను. సో మోర్ అప్డేట్స్ ఏమైనా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఎవరైనా ఇక్కడ కొత్తగా మల్టాకు రావాలనుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు ఇండియాకి నుంచి కానీ దుబాయ్కి నుంచి కానీ ఎవరైనా తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు అప్లై చేసుకొని ఫ్రెండ్స్. సో ఇప్పుడు డాక్యుమెంట్స్ అనేది బాగా చేంజెస్ వచ్చినాయి. సో పక్కా మీరు ఎప్పుడన్నా ఇప్పుడు మల్టాకు రావాలనుకుంటే మీ డాక్యుమెంట్స్ మొత్తం పక్కా కన్ఫర్మ్గా చూసుకోండి. సో ప్రిన్సిపల్ లెటర్ ఒక్కటే కాదు రావాల్సింది, ప్రిన్సిపల్ లెటర్ ఎవరికైనా వస్తుంది. సో 300 పెడితే ప్రిన్సిపల్ లెటర్ రావడానికి 3 నెలలు పడుతుంది. సో 3 నెలల లోపల నీకు ప్రిన్సిపల్ లెటర్ పక్కా వస్తాయి ఫ్రెండ్స్. సో ప్రిన్సిపల్ లెటర్ తర్వాత నీకు కావాల్సిన డాక్యుమెంట్స్ చాలా మట్టుకుంటాయి. సో డాక్యుమెంట్స్ అనేది నువ్వు పక్కా తీసుకోవాలా. అది తీసుకోవడానికి నీకు చాలా మొత్తంగా డబ్బులు ఖర్చు అవుతాయి ఇప్పుడు. సో మెయిన్ డాక్యుమెంట్స్ వచ్చేసి నీకు ఇప్పుడు ఒకవేళ మల్టాకు రావాలనుకుంటే పక్కా 100% నీకు లివింగ్ ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ ఉండాలా. సో దానికి అర్థం అంటే హౌసింగ్ అథారిటీ పక్కా తీసుకోవాలన్నమాట. హౌసింగ్ అథారిటీ ఉంటే నీకు వీసా అనేది వస్తుంది. ఇంకోటి వచ్చేసి నీ డమ్మీ ఫ్లైట్ టికెట్ అయిన వగరా వాళ్ళు నీకు ఆల్రెడీ ఇస్తారు. సో అవి తీసుకోవాలా. సో ఏమైనా డాక్యుమెంట్స్ కావాలనుకున్నా కానీ ఏమైనా దొరకని అంటే హౌసింగ్ అథారిటీ అట్లా ఏమైనా కావాలనుకున్నా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళకి అడుగుతాను. సో ఇన్కేస్ దొరికితే నేను మీకు ఇప్పిస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. ఇది మన తెలుగులో కోసం నేను వీడియో చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, సముద్రం ఇప్పుడు ఎలా ఉందో. సో పైకి వస్తుంది. సో ఇంకొక రోజు అయినా కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు బాక్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేస్తే మొత్తం ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఉంటా. నేను మీ నరేష్.